ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు, చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు, కానీ వాళ్ళు అనుకున్న గమ్యానికి వాళ్ళు చేరలేక నిరాశపడి ఎంత ప్రయత్నించినా నా బ్రతికిదే కానీ అనవసరం ఇంకా అని చెప్పేసి ఆపేస్తారు కదా. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని చెప్పాడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, యోసేపు వచ్చి దేవుని పైన ఆధారపడ్డాడు. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా నా తండ్రి చూసుకుంటాడు, ఆయన నాకు సాయం చేస్తాడు, ఆయన నా పట్ల కృప చూపుతాడు, ఖచ్చితంగా నా పరిస్థితి ఆయన చూస్తున్నాడు, నా స్థితిగతులు ఆయన చూస్తున్నాడు, ఆయన నాతో పాటు ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను మంచి దారిలో నడిపిస్తాడు, ఖచ్చితంగా నా ప్రతి పరిస్థితిని మార్చి నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని యోసేపు నమ్మాడు, దేవునిపైన ఆధారపడ్డాడు, అందుకే మహారాజు అయ్యాడు కదా. అలాగే ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో, ఎవరైతే దేవుని ఆశ్రయంగా చేసుకుంటారో, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, బాగా ఆలోచించుకోండి, ఎవరైతే దేవుణ్ణే నా ఆశ్రయం అని చెప్పి చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఖచ్చితంగా ఉంటారు. దేవుడు ఆ స్థితిలో వారిని పెడతాడు. ఖచ్చితంగా నిరాశలు మళ్ళీ వాళ్ళకు ఉండవు, ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు, వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ వాక్యం ద్వారా ఇదే చెప్తున్నాడు. నువ్వు నిరాశలో ఉన్నావా, నేను ఏమీ సాధించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్లో నువ్వు ఉంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, నువ్వు నా దగ్గరికి రా, నీ ఆలోచనలు నేను మారుస్తా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా పైన ఆధారపడు, ఖచ్చితంగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్.